క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిచిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. దైవ బిడ్డలారా, దైవజనులారా, మీ అందరికీ కూడా ప్రేమపూర్వక ఆశీర్వాదాలు. ఎందుకంటే నా గురుత్వ జీవితంలో మే 5వ తారీఖున అనగా ఈనాడు నేను 25 వసంతాల గురుత్వపు అంతస్తులో అడుగుపెట్టిన ఈ శుభవేళలో నన్ను దీవించి ప్రేమించి నా కోసం ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్. ప్రియ దైవజనులారా, 45వ అద్భుతాన్ని చూస్తున్నాము. దివ్య సప్రసాద్ అద్భుతం. ఈ అద్భుతం పోలాండ్ దేశంలో పోజ్నాన్ నగరములో 1399వ సంవత్సరంలో జరిగిన ఒక గొప్ప అద్భుతం. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసాన్ని వ్యతిరేకించిన కొందరు వ్యక్తులు ఒక పని మనిషి సహాయంతో పోజ్నాన్ ఆ నగరములో ఉన్నటువంటి డొమినికన్ చర్చిలో ఆ పని మనిషికి ద్వారా 3 ఆశీర్వదింపబడిన మూడు దివ్య సప్రసాదాలని దొంగతనం చేసి వాళ్ళు దొంగలించారు. ఆ దొంగలింపబడిన దివ్య సప్రసాదాన్ని వాళ్ళు అగౌరవపరచడానికి, అది ఏమీ లేదు, అందులో యేసుప్రభు లేరు, తన శరీరం లేదు, తన రక్తం లేదు, తన ఆత్మ దైవత్వం లేదు, ఇది నిరూపించాలని ఆ అవిశ్వాస పరులు దొంగతనముగా తీసుకువెళ్ళినటువంటి దివ్య సప్రసాదాన్ని ఒక భవనంలోనికి, ఎత్తైన భవనం క్రింద అడుగు భాగానికి వెళ్ళి అక్కడికి ఈ దివ్య సప్రసాదం మూడింటిని కూడా మేకులతో, చాకులతో, బలమైన ఆయుధాలతో వాటిని పొడిచారు. ఆ దివ్య సప్రసాదం పొడిచినప్పుడు ప్రియులారా, ఆ దివ్య సప్రసాదము నుండి పరిశుద్ధ క్రీస్తు రక్తం కారడం ప్రారంభమైంది. ఆ సమయంలో ఆ రక్తం ఎప్పుడైతే పొడిచారో ఒక్కసారిగా ఆ రక్తం బయటకు తుల్లింది. ఆనాడు పెద్ద శుక్రవారం రోజున ఎలాగైతే లాన్సియానో లూంగ్నుస్ అనే సైనికుడు ప్రక్కలు పొడిచినప్పుడు రక్తము నీరు స్రవించినట్లుగా ఈ రక్తం ఆయన ఆనాడు గ్రుడ్డువాడి మీద, కన్నుల మీద పడగా ఆయన చూపును పొందుకున్నాడు లాన్సియానో. అలాగే ఈ దొంగతనంలో కూడా ఈ రక్తం పొడిచినప్పుడు దివ్య సప్రసాదాన్ని ఈ రక్తం ఒక బాలిక మీద తుల్లింది. ప్రియులారా, ఆ బాలిక అందురాలు, చూపు లేనటువంటి, దృష్టి లేనటువంటి అందురాలు. ఆ బాలికపై ఈ రక్తం చిమ్మగా ఆ కన్నులు స్పష్టంగా చూడగలిగింది. ఆమె దృష్టిని తిరిగి పొందింది. ప్రియులారా, భయపడిపోయారు ఎవరైతే పొడిచారో దివ్య సప్రసాదాన్ని. ఆ దివ్య సప్రసాదాన్ని ఎవరికి తెలియనీయకుండా ఆ నగరం వెలుపల ఉన్నటువంటి ఒక చిత్తడి నేల, కొంచెం వాటర్ ఉన్నటువంటి ఆ వాటర్లోకి విసిరేశారు. కానీ ఎంత అద్భుతం చూడండి ప్రియులారా, ఆ దివ్య సప్రసాదం 3 కూడా ఆ నీటిలో మునిగిపోకుండగా గాలిలో తేలుతూ ప్రకాశవంతమైన కాంతిని వెదజిల్లాయి. చూడండి ఎంత అద్భుతం. నీటిలో మునగలేదు, గాలిలో తేలడం, ప్రకాశవంత కాంతిని వెదజల్లడం. అప్పుడు అక్కడ బిషప్ గారు ప్రార్థనలు చేసి తెలుసుకొని వాటిని స్వాధీనం చేసుకొని గౌరవపూర్వకంగా ఈ దేవాలయం తీసుకొచ్చి, డొమినికన్ దేవాలయం తీసుకొచ్చి చక్కగా భద్రపరిచినారు. ప్రియులారా, అదిగో ఆ పరిశుద్ధమైనటువంటి దివ్య సప్రసాదం అద్భుతానికి గుర్తుగా కార్పూస్ క్రిస్టీ అని ఒక పెద్ద దేవాలయాన్ని ఆనాడు రాజుగారైన వ్లాడిస్లావ్ జగిల్లో ఇతడు ఒక పెద్ద చర్చిని నిర్మించారు. ఆ చర్చిలో పెట్టి ఆ చర్చిని అత్యంత పవిత్ర రక్తపు చర్చ్, ష్రైన్ ఆఫ్ ద మోస్ట్ హోలీ బ్లడ్ ఆఫ్ జీసస్ అని పేరు పెట్టి ఆ పరిశుద్ధ దివ్య సప్రసాదాన్ని, రక్తం కారిన దివ్య సప్రసాదాన్ని ఎక్కడైతే అగౌరవపరిచారో అక్కడ ఒక చిన్న చర్చిని కట్టారు. ఆ పవిత్రమైనటువంటి ఆ చిన్న చర్చు, ఈ పెద్ద దేవాలయము, ఒక అద్భుతమైన బావి కూడా అక్కడ ఉంది. ఇవన్నీ కూడా చరిత్రలు ఇప్పటికి నేటికి కూడా మనం వెళ్ళి చూడవచ్చు ప్రియులారా, పోలాండ్ దేశంలో. కనుక ప్రియులారా, దివ్య సప్రసాదం ఎడల
అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించుకుందాము. ప్రార్థించుదాం. ఓ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, మమ్ము దీవించే దేవుడివి. దివ్య సప్రసాదాన్ని ప్రతి గురువు చేతిలో కూడా అమూల్యమైన ఆశీర్వాదకరమైన గొప్ప సంపదగా మేము దీవింపబడేటట్లుగా దీవించమని, విశ్వాసపు కన్నులు మాకు ఇవ్వమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ందరినీ దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ దైవజనులారా, నా కొరకు ప్రార్థించమని మిమ్మల్ని వినయపూర్వకంగా వేడుచున్నాను. ఆమేన్. మీ బంధువులకి, స్నేహితులకి ఈ అద్భుతాలు షేర్ చేసినట్లయితే తప్పకుండా ఒక గొప్ప విశ్వాసం